స్తోత్రం మెస్సియా ప్రియమైన బిడ్లారా క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలిగిన గాక ఆమేన్. నేను ఈ విషయం ఎలా ఉన్నారు, బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వాక్యం నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాడలు మోకరించి ప్రార్థన చేస్తున్న వాక్యం జ్ఞానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడే మమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలోను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. వారు వేడుకొనక మునుపు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. యెషయా గ్రంథం 60:24 వచ్చిన కనుక దేని బిడ్డలారా వాగ్దానం అంటే ఏం తెలుసుకోవాలంటే ఇది మనకు చాలా మందికి డౌట్ అనేది వస్తుంది. దేవుడు మనం అడిగినప్పుడే మనకు స్పందిస్తాడా? మనం అడిగినప్పుడే మన కోరిక మనకి ఉత్తరం ఇస్తాడా? మరి మనం అడగక ముందు మన కోరిక అడగక ముందు ఆయన మనకి ఎందుకు ఉత్తరం ఇవ్వడు? మనకి చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కానీ ఇక్కడ దేవుడు నాకు ఏం సెలవిస్తుందంటే వారు వేడుకొనక మునుపు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. కనుక దేని బిడ్డలారా వాగ్దానం పడి ఏం తెలుసుకోవాలంటే మన దేవుడు అడిగిన తర్వాత స్పందించే దేవుడు కాదు. మన దేవుడు హృదయ అంతరాత్మలను ఎరిగినవాడు కనుక మన హృదయంలో ఏ కోరిక ఉందో, మన హృదయంలో ఏం ఆలోచన ఉందో ఆయన అన్నిటిని ఎరిగినవాడు కనుక మనం ఉన్న పరిస్థితిని బట్టి ఆయన మనకు ఉత్తరం ఇస్తాడని తెలియజేస్తుంది బిడ్డలారా. కనుక విశ్వాసం తెచ్చుకోండి, వాగ్దానంపై ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మ చీకటి కార్యక్రమం మాకు ఇచ్చిన వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం వారు వేడుకొనక మునుపు నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఈ వాగ్దానం అందరి నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వాళ్ళని స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టిన పిల్లలు చరిపించుకుంటున్నారో అందరిని ఆశ్రయించండి. అనేక మంది పుట్టిన పిల్లలు చరిపించుకోవాలో సాధించండి. ఎంతో మా సేవలను సంఘంలో అందరికీ ఆశ్రయం వృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి అదాలు జరగకుండా సాధించండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఆపండి. ఇస్రాయేల్ దేశానికి కాపులు తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాధించండి. శ్రవణానికి కాపులు తెచ్చండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో అందరి వాగ్దానం నెరవేర్చి సాధించండి. ఏ సంరక్షణ తండ్రి ఆమేన్. కనుక దేని బిడ్డలారా ఈ వాక్యాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.